మేము ఊరెళ్ళామని చెప్పాను కదండి. ఇంకా వస్తూ వస్తూ మా అత్తమ్మ మా కోసం తెచ్చిన స్నాక్స్ అయితే తీసుకొచ్చాము. మా పాప కోసం అయితే మురుకులు చేసింది. మా పాపకి ఇవంటే ఇష్టం. ఇంకా మా బాబు కోసం అయితే అరిసెలు చేసిందండి. ఇవైతే మా బాబుకి ఇంకా ఇష్టం. ఇంకా మా కోసం అయితే కొద్దిగా అటుకులు తాలింపు వేస్తే అవి అయితే తీసుకొని వచ్చాము. ఇంకా కొద్దిగా పూలు, అలాగే మా ఇంటి దగ్గర ఉన్న చెట్టుకు కరివేపాకు, కొద్దిగా లెమన్స్ కూడా తీసుకొచ్చాము. ఇంట్లో ఉంటే కొంచెం బెల్లము, అలాగే కొద్దిగా చిక్కుడు గింజలు కూడా పంపించిందండి. వీటితో గుడాలు వేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు ఆ రెసిపీ కూడా చూపిస్తాను. ఇంకా అలాగే ఓమ ఆకు, అలాగే వేర్లతో సహా తెచ్చిందండి. నేను ఇక్కడ పెట్టుకుంటానండి. వీటితో కూడా సరపిండి పెట్టుకుంటే చాలా బాగుంది. మొన్న మేము వెళ్ళేసరికి మా అత్తమ్మ అయితే మా కోసం పెడితే చాలా బాగుంది. 2 అలోవెరా ముక్కలు కూడా తెచ్చుకున్నానండి. ఇంకా నైట్ అయితే ఆ రోజు ఇంటికి వచ్చేసరికి 8:30 అయిపోయింది. ఇంకా మేమైతే డిన్నర్ ఏం చేయలేదు. ఇంకా అప్పాలే కొద్దిగా తినేసి పడుకుందామా. అలాగే కొద్దిగా చుక్క కూర కూడా తీసుకొచ్చాను. మేము మొన్న ఊరెళ్ళేటప్పుడు నా దగ్గర తులసి మొక్క ఉందండి, కానీ నీళ్లు పోసే వాళ్ళు ఎవరు లేరని ఇలా 1 డ్రాప్ ట్యాప్ కింద వచ్చేలాగా పెట్టి వెళ్ళామండి. వచ్చేసరికి చెట్టు అయితే చాలా బాగుంది, అసలు ఎండిపోకుండా. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. మొక్కలు అయితే చాలా బాగుంది.